దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుతున్న కృపను బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఇది ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. ఈ మాటకు అనుబంధంగా మరొక వచనాన్ని నేను చదువుతున్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఇశ్రాయేలు చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. 81వ కీర్తనలో మనం చదవబడిన మాటను మరలా ఒకసారి నేను చదువుతున్నాను. 81వ కీర్తన 6వ వచనం. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. ఐగుప్తీయులు ఇశ్రాయేలు మీద పెట్టినటువంటి భారం, ఆ పనుల భారాన్ని బట్టి వారి ప్రాణాలు విసుగు చెందాయట. ఆ విసుగు చెందిన స్థితిలో దేవుని సన్నిధిలో వారు నిట్టూర్చినప్పుడు ఆ నిట్టూర్పులు దేవుడు విన్నాడు. వారి బాధను నేను చూశాను, వారి నిట్టూర్పును నేను విన్నాను, కనుక వారిని విడిపించుటకును నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నానని మోషేతో పలికిన మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంది. అయితే ఈ కీర్తనలో ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిర్గమకాండంలో చెప్పబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు విసుగు చెందారు, చాలా నిట్టూర్చారనే మాటను చూస్తాం. కీర్తనలో ఇక్కడ చెప్పబడిన మాటను చూస్తే వారు విడుదల పొందారు అని చెప్తున్నాడు. మరలా చదువుతున్నాను ఆ వచనాన్ని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపల నెత్తకుండా విడుదల పొందెను. నిట్టూర్పు నుంచి లేకపోతే విసిగిపోయిన పరిస్థితి నుంచి దేవుడు వారికి విడుదలనిచ్చాడు అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు ఆ జిగటమట్టి లేకపోతే ఆ పొలంలో చేసే పనులు లేకపోతే మోత గంపలు లేకపోతే బరువులు చాలా చాలా నిస్సహాయమైన స్థితిలో ఉంటూ ఐగుప్తులు ఏ భారాన్ని అయితే పెడుతున్నారో ఆ భారాన్నంతటిని భరిస్తూ వచ్చిన స్థితి కనిపిస్తుంది. నిర్గమకాండంలో మనం గమనించాం. కీర్తనలో చెప్పబడిన మాట నేను విడుదల ఇచ్చానని చెప్తున్నాడు. నేను వారికి విడుదలనిచ్చానని చెప్తున్నాడు. కాబట్టి విసుగేదైనా ఆ ప్రతి పరిస్థితుల్లో దేవుడు విడుదలనిచ్చే దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఒకవేళ ఏ భారము చేతో విసుగు చెందుతున్నావేమో, ఏ భారము చేతో నీకు నిస్సహాయ స్థితిలో లేకపోతే అలసట చెందిపోయి ఇక ఈ జీవితం ఎందుకు అనేటువంటి ఒకలాంటి నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇది కీర్తనకారుని ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ విసుగు నుంచి నీకు విడుదలనిస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలు సుదీర్ఘమైనటువంటి కాలం విసుగుదలలో లేకపోతే బానిస బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా విసుగు చెందారు, ఆయాసపడ్డారు. చాలా హృదయంలో చాలా ఆయాసాన్ని ఉంచుకున్నారు, చాలా బిట్టర్నెస్ పొందుకున్నారు వాళ్ళు. ఆ బిట్టర్నెస్ అంతటిని నేను విడుదల చేశానని చెప్పాను. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా దేవుడు. ఒకవేళ ఏదైనా భారాలు భరిస్తూ, ఒకవేళ ఏదైనా ఒకలాంటి నిస్పృహ గురవుతూ హృదయంలో విపరీతమైన విసుగుదల నీకుంటున్నట్లయితే ఆ ప్రతి విసుగుదల నుండి దేవుడు విడుదలనివ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఒకసారి ఆలోచించి దేవుని సన్నిధిలో నీవు మొర్రపెట్టినట్లయితే నీ ప్రతి మొర్రను ఆయన కౌంట్ చేసుకునే దేవుడు. నీ ప్రతి నిట్టూర్పును ఆయన వినే దేవుడు. నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. అయితే అలయక ఆశను కోల్పోక దేవుని మీద మాత్రమే దృష్టి నిలిపి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ నిస్సహాయ స్థితి ఏదైనా, నీ విసుగు ఏదైనా, ఆ ప్రతి విసుగు నుంచి దేవుడు నీకు విడుదలనివ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. నమ్ముతావా? నమ్మగలవా? నమ్మితే దేవుని మహిమను మనం చూడగలం. నమ్మితే దేవుడిచ్చే ఆనందాన్ని మనం పొందుకొనగలం. ఏ విసుగు మన జీవితాల్లో ఉన్నా ఆ ప్రతి విసుగు దేని వలన వస్తుంది? ఒక వ్యక్తి వలన కావచ్చు, లేకపోతే ఒక పరిస్థితి వలన కావచ్చు, లేకపోతే అభివృద్ధి లేకుండా మన జీవితంలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లుగా అభివృద్ధి లేకుండా
ఉన్న దానిని బట్టి విసుగుదల కావచ్చు, నీవు పొందుకునే విసుగుదలకు కారణం ఏదైనా కావచ్చు. ఆ ప్రతి కారణం నుండి, ఆ ప్రతి విసుగుదల నుండి, ఆ ప్రతి విసుగు నుండి దేవుడు అంటున్నాడు ఈ సమయంలో విడుదలను ఇస్తానంటున్నాడు. చూద్దామా, దేవుని వైపు చూద్దామా. దేవా, నాకు విడుదలను అనుగ్రహించు ప్రభా. ఇదిగో ఈ కారణాన్ని బట్టి నేను విసుగు చెందుతున్నాను ప్రభా. ఇదిగో ఈ పరిస్థితిని బట్టి నేను విసుగు చెందుతున్నాను ప్రభా. అది నీ వర్క్ ప్లేస్ కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ ఆర్థిక స్థితి కావచ్చు, నీ సంబంధ బాంధవ్యాలు కావచ్చు. ఏ పరిస్థితుల్లో నువ్వు విసుగు చెందుతున్నావో ఆ ప్రతి విసుగుదల నుండి, ఆ ప్రతి బిట్టర్ ఎక్స్పీరియన్స్ నుంచి దేవుడు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. చిన్న ప్రార్థన చేద్దామా. మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీవించి ప్రార్థన చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విసుగును, ప్రతి ఆయాసము నుండి నీవు విడుదల ప్రకటించే దేవుడో ప్రభా, విడుదలనిచ్చే దేవుడో ప్రభా. ఇశ్రాయేలీయుల జీవితంలో మీరు ఇచ్చిన విడుదలను మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో కూడా ఏ విసుగు, ఏ నిస్సహాయ స్థితి ఉన్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితి నుంచి, ఆ ప్రతి కారణము నుండి మాకు విడుదలను అనుగ్రహించబోతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.